లేడీ అఘోరి ముళ్ళు లేని మగోడు. మగతనం ఉంది కానీ ముళ్ళు లేదు. ఎంత మధురం ప్రియురాలు అంత తీపి. ఎవరన్నా మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చినా మా దగ్గరికి వచ్చినా సరే మా ప్రాణాలు వదలడానికి సిద్ధం. కానీ ఇక్కడ ముళ్ళు లేకపోతే బొక్క ఎలా పడుతుంది? అది కాన్సెప్ట్. నీకు నేను నాకు నువ్వు జీవితాంతం ఇలాగే ఉన్నాం. హరహర మహాదేవ్. పెళ్లి చేసుకుంటానని అడిగింది నువ్వు, పెళ్లి చేసుకోకుండా మందు తాగి చనిపోతా అన్నది నువ్వు. పురుషంగాన్ని దేవుడికి ఇచ్చాడు, పైన వృక్షోజాలు పెట్టుకున్నాడు, ఆయన కంప్లీట్ గా ప్రాస్టిట్యూషన్ చేస్తున్నాడు అని చెప్పేసి. గత కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ శివార్లో దిగంబరంగా ఉన్న ఒక అఘోరి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఇది తెలుసుకున్న మీడియా అంతా ఆమె ఇంటర్వ్యూలకు క్యూ కట్టడంతో ఓవర్ నైట్ లోనే ఫేమస్ గా మారింది. నిన్ననే సేవాని దిన ఈ మెదడులో కావచ్చు ఎక్కడో సంపాట్. తర్వాత వివిధ టెంపుల్స్ లోకి ప్రవేశిస్తూ రచ్చరచ్చ చేసింది. ఇక తాజాగా తన ఆగడాలు శృతి మించి మరో స్థాయికి చేరుకున్నాయి. శ్రీవర్షిణి అనే యువతితో ప్రేమాయణం కొనసాగిస్తూ ఇటీవల పదే పదే వార్తల్లో ఉంటూ వచ్చిన అఘోరి తాజాగా ఆమెను వివాహం చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే అఘోరికి ఇదివరకే పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. అఘోరి తన మెడలో తాళి కట్టాడంటూ ఓ యువతి ఇటీవల మీడియా ముందుకు సైతం వచ్చింది. ఈ క్రమంలోనే బాధిత యువతితో కలిసి మహిళా కమిషన్ వద్దకు వెళ్లిన శివ సాధువు శివరుద్రస్వామి లేడీ అఘోరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బాధిత యువతిని అఘోరి పెళ్లి చేసుకున్నట్టు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని శివరుద్రస్వామి అన్నారు. వాటిని మహిళా కమిషన్ కు అందజేసినట్టు చెప్పారు. తనని ఎదిరిస్తే మంత్రాలతో శపిస్తానని అఘోరి బెదిరిస్తున్నట్టు తన దృష్టికి వచ్చినట్టు శివరుద్రస్వామి అన్నారు. అతనికి ఎలాంటి మంత్రాలు రావని, అధికారులు ఎవరూ భయపడాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. అఘోరి అసలు అఘోరానే కాదని, ముళ్ళు లేని మగోడు. మగతనం ఉంది కానీ ముళ్ళు లేదు. శారీరక వ్యామోహానికి వాళ్ళని ఒక విధమైన ఆకర్షణ మాత్రమే చేస్తున్నాడు. అకడాల సంఘం నుంచి ప్రెస్ నోట్ రిలీజ్ చేయించనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. అఘోరి ఆగడాలపై చేస్తున్న ఈ పోరాటంలో సాధువులు, మఠాధిపతులు తనకు అండగా ఉన్నట్టు ఆయన తెలిపారు. శ్రీవర్షిని పెళ్లి చేసుకోవడం పైన శివరుద్రస్వామి స్పందించారు. హిందూ శాసన గ్రంథాలతో పాటు చట్ట ప్రకారం కూడా ఆ పెళ్లి చెల్లుబాటు కాదని అన్నారు. ఆ యువతి జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అఘోరికి వ్యతిరేకంగా ఇవాళ ఒక స్త్రీ బయటకు వచ్చిందని, ఇక నీ పతనం మొదలైందని హెచ్చరించారు. రానున్న రోజుల్లో చట్ట ప్రకారం నీకు కావాల్సిన మర్యాదలు జరుగుతాయని వార్నింగ్ ఇచ్చారు. ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. తాను ఆశ్రమం కట్టుకుంటున్నట్టు అఘోరి మాయమాటలు చెప్తోందని శివరుద్రస్వామి అన్నారు. ఈ ఆశ్రమాన్ని నువ్వు ఎలా కడతావో తాను చూస్తానని సవాలు చేశారు. సాధు సంతువులను ఏకం చేసి అఘోరిని పతనం చేయకపోతే తన పేరు మార్చుకుంటారని సవాలు విసిరారు. పురుషంగాన్ని దేవుడికి ఇచ్చాడు, పైన వృక్షోజాలు పెట్టుకున్నాడు, ఆయన కంప్లీట్ గా ప్రాస్టిట్యూషన్ చేస్తున్నాడు అని చెప్పేసి. అఘోర వేషధారణ వేసుకుని తన తండ్రైన పరమశివుడికి అపవాదు తెస్తుంటే చూస్తూ ఊరుకోనని శివరుద్రస్వామి స్పష్టం చేశారు. నీ మెడలోని రుద్రాక్షను దింపేస్తానని అన్నారు. శ్రీవర్షిని తల్లిదండ్రులు తన కాళ్లకు మొక్కి ఏడుస్తున్నారని, వారి ఉసురు ఖచ్చితంగా అఘోరికి తగులుతుందని అన్నారు. నీకున్న అఘోరి ట్యాగ్ ను వారం 10 రోజుల్లో తొలగించి తీరుతానని అన్నారు. భార్యాభర్తలోనంటే మాట్లాడే ఆ నాలుకకే విలువ లేనప్పుడు అమ్మ ఒక స్త్రీ వచ్చేసి నన్ను ఈ విధంగా వాడుకున్నాడు అని చెప్తుందా ఈ రోజు? మరోవైపు శ్రీవర్షిని అఘోరి పెళ్లి చేసుకోవడం ముమ్మాటికి తప్పేనని మరో సాధువు స్పష్టం చేశారు. నాగసాధు అఘోరి అని చెప్పుకుంటూ ఘోరాలు చేస్తున్న శ్రీనివాస్ను వెంటనే శిక్షించాలని ఓ సాధువు వీడియో రిలీజ్ చేశారు. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లోని పోలీసుల బాధ్యత అంటూ గుర్తు చేశారు. ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తుంటే మీరెందుకు ఊరుకుంటున్నారని పోలీసులను నిలదీశారు. తమ కూతురు జీవితం కోసం తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. దీనిపై ఇప్పటికైనా స్పందించి అఘోరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. లవ్ యూలు మిస్ యూలు నేను చాలా మందికి చెప్తాను, చాలా మంది బాధలో ఉంటారు కాబట్టి. లేడీ అఘోరి ముళ్ళు లేని మగోడు. మగతనం ఉంది కానీ ముళ్ళు లేదు. ఎంత మధురం ప్రియురాలు అంత తీపి. ఎవరన్నా మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చినా మా దగ్గరికి వచ్చినా సరే మా ప్రాణాలు వదలడానికి సిద్ధం. కానీ ఇక్కడ ముళ్ళు లేకపోతే బొక్క ఎలా పడుతుంది? అది కాన్సెప్ట్. నీకు నేను నాకు నువ్వు జీవితాంతం ఇలాగే ఉన్నాం. హరహర మహాదేవ్. పెళ్లి చేసుకుంటానని అడిగింది నువ్వు, పెళ్లి చేసుకోకుండా మందు తాగి చనిపోతా అన్నది నువ్వు. పురుషంగాన్ని దేవుడికి ఇచ్చాడు, పైన వృక్షోజాలు పెట్టుకున్నాడు, ఆయన కంప్లీట్ గా ప్రాస్టిట్యూషన్ చేస్తున్నాడు అని చెప్పేసి. గత కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ శివార్లో దిగంబరంగా ఉన్న ఒక అఘోరి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఇది తెలుసుకున్న మీడియా అంతా ఆమె ఇంటర్వ్యూలకు క్యూ కట్టడంతో ఓవర్ నైట్ లోనే ఫేమస్ గా మారింది. నిన్ననే సేవాని దిన ఈ మెదడులో కావచ్చు ఎక్కడో సంపాట్. తర్వాత వివిధ టెంపుల్స్ లోకి ప్రవేశిస్తూ రచ్చరచ్చ చేసింది. ఇక తాజాగా తన ఆగడాలు శృతి మించి మరో స్థాయికి చేరుకున్నాయి. శ్రీవర్షిని అనే యువతితో ప్రేమాయణం కొనసాగిస్తూ ఇటీవల పదే పదే వార్తల్లో ఉంటూ వచ్చిన అఘోరి తాజాగా ఆమెను వివాహం చేసుకుంది.
ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే అఘోరీకి ఇదివరకే పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. అఘోరీ తన మెడలో తాళి కట్టాడంటూ ఓ యువతి ఇటీవల మీడియా ముందుకు సైతం వచ్చింది. ఈ క్రమంలోనే బాధిత యువతితో కలిసి మహిళా కమిషన్ వద్దకు వెళ్లిన శివ సాధువు శివరుద్రస్వామి లేడీ అఘోరీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బాధిత యువతిని అఘోరీ పెళ్లి చేసుకున్నట్టు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని శివరుద్రస్వామి అన్నారు. వాటిని మహిళా కమిషన్ కు అందజేసినట్టు చెప్పారు. తనని ఎదిరిస్తే మంత్రాలతో శపిస్తానని అఘోరీ బెదిరిస్తున్నట్టు తన దృష్టికి వచ్చినట్టు శివరుద్రస్వామి అన్నారు. అతనికి ఎలాంటి మంత్రాలు రావని, అధికారులు ఎవరూ భయపడాల్సిన పని లేదని స్పష్టం చేశారు. అఘోరీ అసలు అఘోరానే కాదని, ముళ్ళు లేని మగోడు, మగతనం ఉంది కానీ ముళ్ళు లేదు. శారీరక వ్యామోహానికి వాళ్ళని ఒక విధమైన ఆకర్షణ మాత్రమే చేస్తున్నాడు. అకడాల సంఘం నుంచి ప్రెస్ నోట్ రిలీజ్ చేయించనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. అఘోరీ ఆగడాలపై చేస్తున్న ఈ పోరాటంలో సాధువులు, మఠాధిపతులు తనకు అండగా ఉన్నట్టు ఆయన తెలిపారు. శ్రీవర్షిని పెళ్లి చేసుకోవడం పైన శివరుద్రస్వామి స్పందించారు. హిందూ శాసన గ్రంథాలతో పాటు చట్ట ప్రకారం కూడా ఆ పెళ్లి చెల్లుబాటు కాదని అన్నారు. ఆ యువతి జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అఘోరీకి వ్యతిరేకంగా ఇవాళ ఒక స్త్రీ బయటకు వచ్చిందని, ఇక నీ పతనం మొదలైందని హెచ్చరించారు. రానున్న రోజుల్లో చట్ట ప్రకారం నీకు కావాల్సిన మర్యాదలు జరుగుతాయని వార్నింగ్ ఇచ్చారు. ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. తాను ఆశ్రమం కట్టుకుంటున్నట్టు అఘోరీ మాయమాటలు చెప్తోందని శివరుద్రస్వామి అన్నారు. ఈ ఆశ్రమాన్ని నువ్వు ఎలా కడతావో తాను చూస్తానని సవాలు చేశారు. సాధు సంతువులను ఏకం చేసి అఘోరీని పతనం చేయకపోతే తన పేరు మార్చుకుంటారని సవాలు విసిరారు. పురుషంగాన్ని దేవుడికి ఇచ్చాడు, పైన వృక్షోజాలు పెట్టుకున్నాడు, ఆయన కంప్లీట్ గా ప్రాస్టిట్యూషన్ చేస్తున్నాడు అని చెప్పేసి అఘోర వేషధారణ వేసుకుని తన తండ్రైన పరమశివుడికి అపవాదు తెస్తుంటే చూస్తూ ఊరుకోనని శివరుద్రస్వామి స్పష్టం చేశారు. నీ మెడలోని రుద్రాక్షను దింపేస్తానని అన్నారు. శ్రీవర్షిని తల్లిదండ్రులు తన కాళ్లకు మొక్కి ఏడుస్తున్నారని, వారి ఉసురు ఖచ్చితంగా అఘోరీకి తగులుతుందని అన్నారు. నీకున్న అఘోరీ ట్యాగ్ను వారం 10 రోజుల్లో తొలగించి తీరుతానని అన్నారు. ఇద్దరం భార్యాభర్తలోనంటే మాట్లాడే ఆ నాలుకకే విలువ లేనప్పుడు అమ్మ ఒక స్త్రీ వచ్చేసి నన్ను ఈ విధంగా వాడుకున్నాడు అని చెప్తుందా ఈరోజు? మరోవైపు శ్రీవర్షిని అఘోరీ పెళ్లి చేసుకోవడం ముమ్మాటికి తప్పేనని మరో సాధువు స్పష్టం చేశారు. నాగసాధు అఘోరీ అని చెప్పుకుంటూ ఘోరాలు చేస్తున్న శ్రీనివాస్ను వెంటనే శిక్షించాలని ఓ సాధువు వీడియో రిలీజ్ చేశారు. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లోని పోలీసుల బాధ్యత అంటూ గుర్తు చేశారు. ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తుంటే మీరెందుకు ఊరుకుంటున్నారని పోలీసులను నిలదీశారు. తమ కూతురు జీవితం కోసం తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. దీనిపై ఇప్పటికైనా స్పందించి అఘోరీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. లవ్ యూలు, మిస్ యూలు నేను చాలా మందికి చెప్తాను. చాలా మంది బాధలో ఉంటారు కాబట్టి. లేడీ అఘోరీ ముళ్ళు లేని మగోడు, మగతనం ఉంది కానీ ముళ్ళు లేదు. ఎంత మధురం, ప్రియురాలు అంత తీపి. ఎవరన్నా మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చినా, మా దగ్గరికి వచ్చినా సరే మా ప్రాణాలు వదలడానికి సిద్ధం. కానీ ఇక్కడ ముళ్ళు లేకపోతే బొక్క ఎలా పడుతుంది? అది కాన్సెప్ట్. నీకు నేను, నాకు నువ్వు, జీవితాంతం ఇలాగే ఉండాలి. అరారు మాదేవ్. పెళ్లి చేసుకుంటానని అడిగింది నువ్వు, పెళ్లి చేసుకోకుండా మందు తాగి చనిపోతా అన్నది నువ్వు. పురుషంగాన్ని దేవుడికి ఇచ్చాడు, పైన వృక్షోజాలు పెట్టుకున్నాడు, ఆయన కంప్లీట్ గా ప్రాస్టిట్యూషన్ చేస్తున్నాడు అని చెప్పేసి గత కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ శివార్లో దిగంబరంగా ఉన్న ఒక అఘోరీ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఇది తెలుసుకున్న మీడియా అంతా ఆమె ఇంటర్వ్యూలకు క్యూ కట్టడంతో ఓవర్ నైట్ లోనే ఫేమస్ గా మారింది. నిన్ననే సేవాని దిన ఈ మెదడులో కావచ్చు ఎక్కడో సంపాట్. తర్వాత వివిధ టెంపుల్స్ లోకి ప్రవేశిస్తూ రచ్చరచ్చ చేసింది. ఇక తాజాగా తన ఆగడాలు శృతి మించి మరో స్థాయికి చేరుకున్నాయి. శ్రీవర్షిని అనే యువతితో ప్రేమాయణం కొనసాగిస్తూ ఇటీవల పదే వార్తల్లో ఉంటూ వచ్చిన అఘోరీ తాజాగా ఆమెను వివాహం చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే అఘోరీకి ఇదివరకే పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. అఘోరీ తన మెడలో తాళి కట్టాడంటూ ఓ యువతి ఇటీవల మీడియా ముందుకు సైతం వచ్చింది. ఈ క్రమంలోనే బాధిత యువతితో కలిసి మహిళా కమిషన్ వద్దకు వెళ్లిన శివ సాధువు శివరుద్రస్వామి లేడీ అఘోరీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బాధిత యువతిని అఘోరీ పెళ్లి చేసుకున్నట్టు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని శివరుద్రస్వామి అన్నారు. వాటిని మహిళా కమిషన్ కు అందజేసినట్టు చెప్పారు. తనని ఎదిరిస్తే మంత్రాలతో శపిస్తానని అఘోరీ బెదిరిస్తున్నట్టు తన దృష్టికి వచ్చినట్టు శివరుద్రస్వామి అన్నారు. అతనికి ఎలాంటి మంత్రాలు రావని, అధికారులు ఎవరూ భయపడాల్సిన పని లేదని స్పష్టం చేశారు. అఘోరీ అసలు అఘోరానే కాదని, ముళ్ళు లేని మగోడు, మగతనం ఉంది కానీ ముళ్ళు లేదు. శారీరక వ్యామోహానికి వాళ్ళని ఒక విధమైన ఆకర్షణ మాత్రమే చేస్తున్నాడు. అకడాల సంఘం నుంచి ప్రెస్ నోట్ రిలీజ్ చేయించనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. అఘోరీ ఆగడాలపై చేస్తున్న ఈ పోరాటంలో సాధువులు, మఠాధిపతులు తనకు అండగా ఉన్నట్టు ఆయన తెలిపారు. శ్రీవర్షిని పెళ్లి చేసుకోవడం పైన శివరుద్రస్వామి స్పందించారు. హిందూ శాసన గ్రంథాలతో పాటు చట్ట ప్రకారం కూడా ఆ పెళ్లి చెల్లుబాటు కాదని అన్నారు. ఆ యువతి జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అఘోరీకి వ్యతిరేకంగా ఇవాళ ఒక స్త్రీ బయటకు వచ్చిందని, ఇక నీ పతనం మొదలైందని హెచ్చరించారు.
రానున్న రోజుల్లో చట్ట ప్రకారం నీకు కావాల్సిన మర్యాదలు జరుగుతాయని వార్నింగ్ ఇచ్చారు. ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. తాను ఆశ్రమం కట్టుకుంటున్నట్టు అఘోరి మాయమాటలు చెప్తోందని శివరుద్రస్వామి అన్నారు. ఈ ఆశ్రమాన్ని నువ్వు ఎలా కడతావో తాను చూస్తానని సవాలు చేశారు. సాధు సంతువుల్ని ఏకం చేసి అఘోరిని పతనం చేయకపోతే తన పేరు మార్చుకుంటానని సవాలు విసిరారు. పురుషంగాన్ని దేవుడికి ఇచ్చాడు, పైన వృక్షోజాలు పెట్టుకున్నాడు, ఆయన కంప్లీట్ గా ప్రాస్టిట్యూషన్ చేస్తున్నాడు అని చెప్పేసి అఘోర వేషధారణ వేసుకుని తన తండ్రైన పరమశివుడికి అపవాదు తెస్తుంటే చూస్తూ ఊరుకోనని శివరుద్రస్వామి స్పష్టం చేశారు. నీ మెడలోని రుద్రాక్షను దింపేస్తానని అన్నారు. శ్రీవర్షిని తల్లిదండ్రులు తన కాళ్లకు ముక్కి ఏడుస్తున్నారని, వారి ఉసురు ఖచ్చితంగా అఘోరికి తగులుతుందని అన్నారు. నీకున్న అఘోరి ట్యాగ్ను వారం 10 రోజుల్లో తొలగించి తీరుతానని అన్నారు. భార్యాభర్తలోనంటే మాట్లాడే ఆ నాలుకకే విలువ లేనప్పుడు అమ్మో ఒక స్త్రీ వచ్చేసి నన్ను ఈ విధంగా వాడుకున్నాడు అని చెప్తుందా ఈ రోజు? మరోవైపు శ్రీవర్షిని అఘోరి పెళ్లి చేసుకోవడం ముమ్మాటికి తప్పేనని మరో సాధువు స్పష్టం చేశారు. నాగసాధు అఘోరి అని చెప్పుకుంటూ ఘోరాలు చేస్తున్న శ్రీనివాస్ను వెంటనే శిక్షించాలని ఓ సాధువు వీడియో రిలీజ్ చేశారు. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లోని పోలీసుల బాధ్యత అంటూ గుర్తు చేశారు. ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తుంటే మీరెందుకు ఊరుకుంటున్నారని పోలీసులను నిలదీశారు. తమ కూతురు జీవితం కోసం తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. దీనిపై ఇప్పటికైనా స్పందించి అఘోరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. లవ్ యూలు మిస్ యూలు నేను చాలా మందికి చెప్తాను, చాలా మంది బాధలో ఉంటారు కాబట్టి